నమస్కారం. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో పరిపాలన సాగించింది. అది పరిపాలన అరాచక పాలనతో సమానం. మా 10 సంవత్సరాలు మా కాంగ్రెస్ కార్యకర్తలపై, నాయకులపై అక్రమ కేసులు పెట్టింది మీరు కాదా? అక్రమ కేసులకు కేరఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఈ పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం. సిరిసిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ప్రతి కార్యకర్తపై దాదాపుగా 5 నుంచి 10 కేసులు బనాయించింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్. మేము ఇప్పటికీ వారం రోజులో 4 రోజులు, మినిమం 4 రోజులు మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. అది దానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్. అప్పుడు పోలీస్ శాఖను, యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని మమ్మల్ని 24 గంటలు కేటీఆర్ వచ్చినప్పుడల్లా మా అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ నాయకులను పోలీస్ స్టేషన్లో బంధువులుగా మార్చి పొద్దున తీసుకుపోయి రాత్రి దాకా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన క్యాండిడేట్ ఈ కేటీఆర్ గారు. మీరు మాట్లాడుతున్నారు అక్రమ కేసుల గురించి. అవునయ్యా, ఇదేనా మీరు నేర్చుకున్న పద్ధతి? కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నా, కాంగ్రెస్ నాయకులపై, కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలు చేస్తే తీవ్రంగా ఖండిస్తూ మరోసారి మా నాయకులపై అవాకులు చెవాకులు పేస్తే బుద్ధి చెప్తామని మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం.